నేను సాధించలేనేమో అన్నది భయం, సాధించగలను అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకమే చాలా గొప్పది. మిత్రమా, మనం ఎంత ప్రయత్నించినా కూడా అందరినీ సంతోషంగా ఉంచలేము, కానీ మనం అందరితో సంతోషంగా ఉండగలం. అర్థం లేకుండా ఆవేశపడటం అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. మిత్రమా, నిజమైన గొప్పతనం ఏంటో తెలుసా? సాధించడం, సంపాదించడం కాదు, మన చేతుల వల్ల, మన మాటల వల్ల ఎవరికి బాధ కలిగించకుండా ఉండటం. మనం ఆనందం పొందటం కన్నా ఇతరులకు ఆనందం పంచిపెడితే మనం ఎక్కువ ఆనందంగా ఉంటాం. మనం చేసిన మంచి మరుక్షణమే మర్చిపోవాలి, మరి మనకు మంచి చేసిన మనిషిని చచ్చే వరకు గుర్తించుకోవాలి. డబ్బు ఉన్నోడికి కష్టం వస్తే ఊరంతా అతనికి చుట్టాలే, మరి డబ్బు లేనోడికి కష్టం వస్తే అయిన వారు కూడా పరాయి వాళ్లే. నీకు నేనున్నాను అనే మాట చాలా చిన్నదిగా ఉండొచ్చు, కానీ చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వాళ్ళు చెబితే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేం. పంచదార తీయగా ఉందిలే అని ఎక్కువగా తింటే అది మన ఆరోగ్యానికి హానికరం. మరి మనుషుల మాటలు తీయగా ఉన్నాయిలే అని నీ రహస్యాలు చెప్పుకుంటూ తిరిగితే అది నీ జీవితానికే హానికరం. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, మరి ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం. మనమంటే ఇష్టం లేని వారి దగ్గర మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కన్నా కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండటమే మంచిది. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనూ డబ్బుతోనూ కొనుక్కోలేం. మిత్రమా, నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు నీ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. 100 బంధాలు ఉండొచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దండి. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారో ఒకసారి ఆలోచించండి.